విజయనగరం జిల్లాలో మున్సిపల్ డివిజన్లు వార్డుల పెంపు రాజకీయ రగడకు దారితీస్తోంది. మున్సిపల్ డివిజన్ల పునర్విభజన రాజకీయ చర్చకి రచ్చకి సెంటర్ పాయింట్గా మారిందని టాక్. జిల్లాలోని కార్పొరేషన్ ప్రధాన మున్సిపాలిటీల్లో డివిజన్లు వార్డుల సంఖ్య పెరగడం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల మంటలు రేపుతోంది. అధికార పార్టీకి అనుకూలంగా డివిజన్ల పెంపు జరిగిందని విపక్షాల ఆరోపణ. కానీ ప్రక్రియ శాస్త్రీయంగా జరిగిందని అధికార పార్టీ నేతలు చెప్తున్న మాట. ఇంతకీ అసలు డివిజన్ల వార్డుల పునర్విభజనపై ఈ రాజకీయ రగడగల కారణం ఏంటి? విజయనగరం జిల్లాలోని కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో డివిజన్లు వార్డుల పునర్విభజన చర్చనీయాంశంగా మారిందట. ప్రధానంగా జిల్లా కేంద్రమైన విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటిదాకా 50 డివిజన్లుండగా ఇప్పుడు వాటిని 62కు పెంచారు. జనాభా పెరుగుదల, పట్టణ విస్తరణ, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా డివిజన్ల పెంపు జరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే విపక్షాలు మాత్రం మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనాల కోసమే డివిజన్ల పెంపు జరిగిందని ఆరోపణలు గుప్పిస్తున్నాయట. బొబ్బిలి మున్సిపాలిటీలో 31 నుంచి 36కి వార్డులు పెరిగాయి. అలాగే నెల్లిమర్లలో 20 నుంచి 3 పెరిగి 23 వార్డులయ్యాయి. జిల్లాలోని రాజా మున్సిపాలిటీకి సంబంధించి కోర్టు వివాదం ఉండడంతో అక్కడ మాత్రం యథాతథ స్థితి కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఇంకా 2011 జనాభా గణాంకాల ఆధారంగానే డివిజన్ల విభజన చేపట్టడం సరైన పద్ధతి కాదని విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో పట్టణాల విస్తరణ, కొత్త కాలనీల అభివృద్ధి, వలసల కారణంగా జనాభా భారీగా పెరిగిందని, అలాంటప్పుడు పాత లెక్కల ఆధారంగా వార్డుల విభజన చేయడం వల్ల అసమానతలు వస్తాయన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో తక్కువ జనాభాకే డివిజన్ వార్డులు కేటాయిస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో అధిక జనాభా ఉన్నా సరే ఒకే వార్డు డివిజన్లో చేర్చారనే విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తగా రూపొందించిన డివిజన్లలో అధికార పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉన్న ప్రాంతాల్ని విడదీసి ప్రత్యేక డివిజన్లుగా సృష్టించారని విపక్షాల ఆరోపణ. మరోవైపు విపక్షాలకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలన్నీ కలిపి రాజకీయంగా బలహీనపరిచే ప్రయత్నం జరిగిందని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని డివిజన్ల సరిహద్దుల్ని మార్చడం, అలాగే ఒకే సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్ని విడగొట్టడం, కొత్త కాలనీల్ని ఎంపిక చేసి వాటిని ప్రత్యేక డివిజన్లుగా మార్చడం వంటి అంశాలపై అధికార పార్టీ తీరుని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా తప్పుపడుతున్నారన్న చర్చ నడుస్తోందట. జిల్లాలో ప్రస్తుతం మరో చర్చ కూడా జోరుగా సాగుతోందట. కూటమి రాజకీయాల నేపథ్యంలో జనసేన, బీజేపీలకు సీట్ల కేటాయింపుని సులభతరం చేయడానికే డివిజన్ల పునర్విభజన జరిగిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయట. కూటమిలో భాగస్వామ్య పార్టీలకు తగిన సంఖ్యలో డివిజన్లు లేదా వార్డులు కేటాయించాల్సిన పరిస్థితి ఉండడంతో టీడీపీలోని స్థానిక నాయకుల్లో అసంతృప్తి రాజుకోకుండా వారి కోసం కొత్త డివిజన్లు సృష్టించారు అన్న వాదన వినిపిస్తోందని సమాచారం. ఇక కొన్ని ప్రాంతాల్లో ఒకే పార్టీకి చెందిన ఆశావహులు ఎక్కువగా ఉండడంతో వాళ్లకు వెసులుబాటు కల్పించేందుకే కొత్త వార్డులు రూపొందించారన్న వాదన కూడా నడుస్తోందట. అయితే అధికార పార్టీ నేతలు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. పట్టణాల అభివృద్ధి, జనాభా పెరుగుదల, భవిష్యత్ అవసరాలని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చట్టబద్ధంగా డివిజన్ల పునర్విభజన చేపట్టిందని చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, పట్టణాభివృద్ధి శాఖ నిబంధనలు, జనాభా గణాంకాల ఆధారంగానే ఈ ప్రక్రియ జరిగిందని స్పష్టం చేస్తున్నారు. డివిజన్లు, వార్డుల పెంపులో రాజకీయ కోణం లేదని, ప్రతి ప్రాంతానికి సముచిత ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యమని అంటున్నారు వాళ్ళు. అయితే డివిజన్లు, వార్డుల పునర్విభజనతో స్థానిక రాజకీయ సమీకరణలు కూడా మారే అవకాశం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని టాక్. పాత వార్డుల లెక్కలు మారిపోవడంతో చాలా మంది స్థానిక నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన పడుతున్నారట. కొన్ని చోట్ల ఆశావహుల సంఖ్య పెరగడంతో పార్టీల్లో అంతర్గత పోటీ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ డివిజన్లు, వార్డుల పునర్విభజన అంశం జిల్లా రాజకీయాల్ని మరింత వేడెక్కిస్తోందట.